హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ గౌతమి. అయితే నేను మీకు ఒక విషయం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఏంటంటే ఆ విషయం ఎందుకు లవ్ చేసి అబ్బాయిలను ఎందుకు ప్రాణాలు తీయడం, అమ్మాయిలను మోసం చేసి ఎందుకు ప్రాణాలు తీస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి మీరే బాగా. అమ్మాయి మోసం చేసినంటే చనిపోవడమేనా? అబ్బాయి మోసం చేసినంటే చనిపోవడమేనా? అది కాదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్ చేసుకునేటప్పుడు ఆ పర్సన్ రైటా రాంగా, ఎందుకు లవ్ చేస్తున్నాడు అన్నది మనం ఫస్ట్ అంత క్లియర్ తెలుసుకోవాలి అబ్బాయి గురించి. ఇంకా రోడ్ మీద కనిపించిన వెంటనే లవ్ చేసిండు, ఓకే ఓకే ఎందుకండి లవ్ చేయడం ఎందుకు, చనిపోవడం ఎందుకు? మీ వల్ల పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. 9 నెలలు మోసి కానీ అమ్మ అసలు నాకు మాట రావట్లేదు అసలు. నేను రీసెంట్గా న్యూస్ చూశాను, ఒకటి ఇన్స్టాలో వచ్చింది. 6 ఇయర్స్ లవ్, అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి అబ్బాయి సూసైడ్ చేసుకో. ఎవరు బాధపడుతున్నారు? మీరు బాగానే పోయిండ్రు, మోసం చేసిన అమ్మాయి బాగానే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంది, కానీ ఎవరు బాధపడుతున్నాడు? ఇక్కడ పేరెంట్స్. ఒక తల్లి తనకు కడుపు కోతని అస్సలు నేను మిలిగియకండి. ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు? మనకు ట్రూ లవ్ ఎవరి నుంచి వస్తుంది తెలుసా? అమ్మ నాన్న నుంచే ట్రూ లవ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర మోసాలు ఉండవు, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఉండదు, స్వార్థం అన్నది ఉండదు. వాళ్ళ దగ్గరనే ట్రూ లవ్ ఉంటుందండి. నేను నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అని చెప్తాను తెలుసా? అమ్మ నాన్న నుంచి ప్రేమ దొరుకుతుంది. ప్లీజ్ అండి, లవ్ చేసి మోసపోకండి. ఇంకా నుంచి అయినా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్లీజ్, ఒక అబ్బాయి ప్రపోజ్ చేసిండంటే అబ్బాయి ఎందుకు ప్రపోజ్ చేసిండు అనేది తెలుసుకోండి. అమ్మాయి ప్రపోజ్ చేసిందంటే ఎందుకు ప్రపోజ్ చేసింది? ప్లీజ్ అండి, వాడుకొని మాత్రం వదిలేయకండి. పాపం మీరు చనిపోతున్నారు, మీ వల్ల పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ప్లీజ్ వాళ్ళకు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి.